సీతాపురం ఒక సస్యశ్యామలమైన పల్లెటూరు. ఆ ఊరి పొలమేరల్లో రాముడి పొలం, సోముడి పొలం పక్కపక్కనే ఉండేవి. రాముడు భూమిని తల్లిలా చూసుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు పొడవకముందే భుజాన నాగలి వేసుకుని పొలానికి బయలుదేరేవాడు. కాని సోముడి తీరు అందుకు పూర్తిగా భిన్నం. సూర్యుడు నడి నెత్తిమీదకు వచ్చిన చెట్టు నీడలోనో అరుగుమీదనో కూర్చొని కష్టపడి పనిచేసేవాళ్లను చూసి వెటకారంగా మాట్లాడటం అతనికి అలవాటు. ఒకానొక ఉదయం రాముడు తన పొలంలో చెమటలు కక్కుతూ గిత్తల్లో అదిలిస్తూ దుక్కి దున్నుకుంటున్నాడు. ఆ శ్రమలో కూడా అతని ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. పక్కనే ఉన్న గట్టుమీద కూర్చొని సోముడు ఆవలిస్తున్నాడు. రే రాముడు, ఇంకా ఎన్నాళ్ళు రాయి మట్టితో కుస్తీ పడతావు? ఎంత చేసినా గంజినీళ్లకే సరిపోతుంది. నీ మొక్కం చూస్తే జాలేస్తుందిరా. రాముడు గిత్తల్ని ఆపి అతని వైపు తిరిగి నవ్వుతూ, కట్టపడిందే భూమి తల్లి మనకి ఎట్టా పెడుతుంది సోముడు. ఆ తల్లి కడుపు సల్లగుంటే మన కడుపులు నిండుతాయి గదా. మాటలు కాదుగాని నువ్వు లేసి నీ పొలం దున్నుకో. ఇత్తనాలు జల్లే కాలం దగ్గర పడుతోంది. పోరా పో. నా రాతలో ఏదో లంకె బిందె దొరకాలని రాసిపెట్టి ఉండాది. అప్పటిదాకా ఈ గొడ్డు సాకిరి నా వల్ల కాదు. ఏదో ఒక రోజు నా అదృట్టం పండుద్ది, చూస్తూ ఉండు. రాముడు నిట్టూచి, నీ ఇట్టం రా సోముడు అని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. రాముడు అలా మనసు పెట్టి దున్నుతుండగా ఒక్కసారిగా నాగలి కర్రుకు టంగుమని పెద్ద శబ్దంతో ఏదో బలంగా తగిలింది. గిత్తలు బెదిరి ఆగిపోయాయి. రాముడు ఆశ్చర్యపోయి నాగలి పక్కన పెట్టి ఆ ప్రదేశంలో చేతులతో మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. కొంచెం లోతుకు వెళ్లేసరికి ఒక పాతకాలపు రాగి బిందె బయటపడింది. దాని మూత బరువుగా గట్టిగా ఉంది. ఎంతో శ్రమించి ఆ మూతని పక్కకి తీశాడు. లోపల చూడగానే అతని కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ బిందె నిండా తళతళ్లాడుతున్న బంగారు నాణేలున్నాయి. రాముడి గుండె దడదళ్లాడింది. అతనికి సంతోషం కన్నా భయమే ఎక్కువగా వేసింది. చుట్టూ కలయి చూశాడు. దూరంగా సోముడు తప్ప ఇంకెవ్వరూ లేరు. అతను వెంటనే తన పైపంచతో ఆ బిందెను గట్టిగా మూటకట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా గిత్తల్ని ఇంటికి తోలుకుపోయాడు. రాముడు ఆత్రంగా ఇంటికొచ్చి గబగబా తలుపు గడియపెట్టాడు. అతని కంగారు చూసి వంటగదిలో ఉన్న లక్ష్మి బయటకొచ్చింది. ఏమండే, ఇంత పొద్దుపోకముందే వచ్చేశారు? మీ ముఖంలో నెత్తురు సుక్కలేదు. ఎవరన్నా ఏమన్నా అన్నారా? గిత్తలకేమైనా దెబ్బ తగిలిందా? రాముడు గొంతు పెగలక వణుకుతున్న చేతులతో మూట విప్పుతూ, చూడు లక్ష్మి, మన పొలంలో. లక్ష్మి బిందెలోని నాణాల్ని చూసి నోటిమీద చేయి వేసుకుని మాటలు రాక నిశ్చేష్టురాలైంది. కొద్దిసేపటికి తేరుకుని, అబ్బా, ఇన్ని బంగారు నాణేలా! ఇది కళా, నిజమా? ఎక్కడ దొరికాయండి ఇవి? రాముడు జరిగింది చెప్పి, ఆ దేవుడే మన కట్టం చూసి ఇచ్చాడేమో. కాని లక్ష్మి, ఇది మన సొమ్ము కాదు కదా. మన చెమట సుక్కలతో సంపాదించింది కాదు. నా మనసు కీడు శంకిస్తుందే. దీన్నెక్కడైనా పాతిపెట్టేద్దామా? లక్ష్మి భర్త చేతిని పట్టుకుని, అవేం మాటలండి? మిమ్మల్ని ఆ భూదేవి తల్లి కరుణించింది. మీరా తల్లి నమ్ముకొని సేద్యం చేశారు గనక ఆ తల్లే మీకీ కానుకిచ్చింది. దీన్ని దుర్వినియోగం చెయ్యొద్దు. అలాగని భయపడి పారేసుకోవద్దు. మనకున్న అప్పులు తీరుతాయి. మన బిడ్డ చదువుకు అక్కరకొత్తాయి. మంచి గిత్తల జతను కొనుక్కొని సేద్యం ఇంకా బాగా చేద్దాం. అంతేగాని దీని చూసి మన కాళ్ళు నేల ఇడ్చి సాము చేయకూడదు. ఎవ్వరికీ ఈ సంగతి తెలియనీయొద్దు. రాముడు భార్య వివేకానికి సంతోషించి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం లక్ష్మి. మన మంచితనాన్ని, మన కట్టాన్ని ఎప్పుడూ వదలొద్దు అనుకున్నది తడవుగా మరుసటి రోజు రాముడు రంగయ్య శెట్టి ఇంటికి వెళ్ళాడు. రంగయ్య శెట్టి రాముణ్ణి చూసి ఎగతాళిగా, ఏరా రాముడు, వడ్డీ కట్టడానికి వచ్చావా లేక ఇంకా అప్పు కావాలని వచ్చావా? రాముడు వినయంగా కొన్ని నాణేలు శెట్టి ముందు పెట్టి, శెట్టిగారు, నా అప్పు, దాని కింద వడ్డీ మొత్తం ఎంతైందో లెక్క చెప్పండి. ఇదిగోండి, మొత్తం ఒక్కసారి తీర్చేస్తాను. రంగయ్య శెట్టి బంగారు నాణేల్ని చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా, రే, నీ దగ్గర ఇన్ని బంగారు నాణేలెక్కడివిరా? ఎక్కడైనా దొంగతనం చేశావా ఏంది? రాముడు శాంతంగా, అదంతా మీకు అనవసరం శెట్టిగారు. నా అప్పు నేను తీరుతున్నాను. లెక్క చూసి నా పత్రం నాకిచ్చేయండి.
శెట్టి నోరు మూసుకొని లెక్క చూసి పత్రం ఇచ్చేశాడు. ఆ తర్వాత రాముడు సంతకుపోయి బలంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మంచి గిత్తల జతను కొన్నాడు. తన పాత గుడిసెకు చిన్న చిన్న మరమ్మతులు చేయించుకున్నాడు. ఈ మార్పులన్నీ గమనించిన సోముడి కళ్ళు అసూయతో మండిపోయాయి. సోముడు ఒక్కరోజు రాముణ్ణి ఆపి అనుమానంగా, ఏరా రాముడు, నీలో ఏదో తేడా కనబడుతోంది. శెట్టి అప్పు తీర్చావంట, కొత్త గిత్తల్ని కొన్నావంట. రాత్రికి రాత్రే నీకు సిరిపట్టిందా ఏంది? ఇంతకీ ఏం జరిగింది? నా దగ్గర దాత్తే మంచిది కాదు చెప్తున్నా చూడు. రాముడు మొహమాట పడుతూ తన అమాయకత్వంతో, అది ఆ, అది ఆ, నీతో చెప్పుచులే సోముడు. మొన్న దున్నుతుంటే పొలంలో ఒక బంగారు నాణేల బిందె దొరికింది. ఈ మాట వినగానే సోముడి కళ్ళు మెరిశాయి. గొంతులో ఆత్రం వినపడింది. నిజంగానా? ఎక్కడా? సరిగ్గా చెప్పు. ఏ గట్టుకాడా? ఏ చెట్టు కింద? రాముడు అమాయకంగా, మన పొలాల సరిహద్దులో ఉన్న పెద్ద మర్రి చెట్టుకు తూర్పు దిక్కున్రా. నా నాగలికి తగిలింది. ఆ క్షణం నుండి సోముడి బుర్ర పాడైపోయింది. అత్యాశ అనే పెనుభూతం అతన్ని పూర్తిగా ఆవహించింది. ఈ దరిద్రుడి పొలంలోనే బిందె దొరికితే నా పొలంలో లంకె బిందెలు నిధినిక్షేపాలు దొరకవా? నేను వాడికంటే గొప్పోణ్ణి కావాలి. ఈ ఊరికే పెద్ద ధనికుణ్ణి కావాలి అని పగటి కళ్ళు కండం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి తన పొలం పని, ఇంటి బాధ్యత అన్నీ మర్చిపోయాడు. ఒక పార, ఒక గడ్డపార పట్టుకుని తన పొలాన్ని తవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. సోముడి పొలానికి భోజనాన్ని తీసుకొచ్చిన గంగమ్మ ఏడుస్తూ ఇలా అంది, ఏవండి, ఈ ఎర్రి పనులేందండి? సేనుని సేతులారా నాశనం చేసుకుంటున్నారు. పక్కన రాముడి గారి సేను చూడండి, ఇత్తనాలు సల్లి పచ్చగా ఎంత కళకళ్ళాడుతుందో. మన బతుకు మనమే సెడగొట్టుకుంటున్నాం. సోముడు కోపంగా గంగమ్మను తోసేసి, ఏహే ఆపేహే, ఆ రాముడి అద్దట్టాన్ని చూసి ఓర్వలేకపోతున్నావా? నా పొలంలో వాడికి దొరికిన దానికంటే 10 నిధి దొరుకుద్ది. అప్పుడు మీరందరూ నా కాళ్ళ దగ్గర పడుంటారు. పా ఇక్కడి నుంచి. రోజులు గడిచాయి. సోముడు తన 2 ఎకరాల పొలాన్ని గజం కూడా వదలకుండా అడుగుల లోతున గుంతలు తవ్వేశాడు. అతని శరీరం శుష్కించి కళ్ళు లోతుకుపోయి చూడ్డానికొక పిచ్చివాళ్లా తయారయ్యాడు. ఊళ్ళో వాళ్లు అతన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. నల్లని మబ్బులు కమ్ముకొచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. రాముడి పొలం ఆ వాన నీటికి పచ్చగా బలంగా తయారవుతూ ఉంటే సోముడి పొలం అతను తవ్విన గుంతలన్నీ నీటితో నిండి ఒక పెద్ద బురద సముద్రంలా మారింది. పొలంలోని సారవంతమైన మట్టి మొత్తం కొట్టుకుపోయింది. వాన వెలిసిన తర్వాత తన పొలం నాశనమైపోవడం చూసి సోముడి గుండె పగిలింది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. బట్టలు చిరిగిపోయి బురదతో నిండిన శరీరంతో పిచ్చి చూపులు చూస్తూ ఊరి రచ్చబండ దగ్గర తలపట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. ఊరి జనం అతని చుట్టూ చేరి జాలిగా చూస్తున్నారు. అప్పుడక్కడికి రాముడు, శివయ్య తాత వచ్చారు. సోముడి దీనస్థితిని చూసి మిగతా వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పాలన్నట్టుగా శివయ్య తాత తన గొంతు సవరించుకున్నాడు. సోముడు, లేరా. జరిగిన దానికి ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. అందరూ వినండి. ఇక్కడ 2 రైతులున్నారు. ఒకడికి అదృష్టం దొరికింది, కాని వాడు తన కట్టాన్ని నమ్ముకున్నాడు. దొరికిన దాంతో పొంగిపోకుండా అవసరానికి వాడుకొని మళ్ళీ తన పని తాను చేసుకున్నాడు. అందుకే వాడి పొలం ఇప్పుడు పచ్చగా నవ్వుతోంది. జనం అవునన్నట్టు తలలూపారు. శివయ్య తాత సోముడి వైపు చూపిస్తూ, ఇక్కడ 2వ వాడున్నాడు. పక్కవాడి అద్దుట్టాన్ని చూసి అసూయపడ్డాడు. కట్టపడకుండానే గొప్పోడు కావాలని కలలుగన్నాడు. దురాశకు పోయి ఉన్నదాన్ని సేతులారా నాశనం చేసుకున్నాడు. అందుకే వాడి పొలం, వాడి బతుకు ఇప్పుడు బురదగుండంలా తయారైనాయి. సోముడు వెక్కి వెక్కి ఏడుస్తూ, నిజమే తాత, నిజమే. నా కళ్ళు దురాశతో మూసుకుపోయినాయి. రాముడి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయినాను. నా బతుకుని నేనే నాశనం చేసుకున్నా. నన్ను క్షమించండి. రాముడు సోముడి దగ్గరికెళ్ళి అతని భుజం పట్టుకుని లేవదీస్తూ, అయ్యో సోమా, బాధపడుకురా. జరిగిన నట్టానికి నేను కారణమే. నేను నీకా సంగతి చెప్పకుండా ఉండాల్సింది. పోన్లే, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు.
ఈ ఏడు నా పంటలో నీకు సగం పాలిస్తాను. నువ్వు గంగమ్మ పస్తులుండడానికి నేను ఒప్పుకోను. వచ్చి ఏటి నుండి నాశనమైన నీ పొలాన్ని ఇద్దరం కలిసి బాగు చేద్దాం. ఇద్దరం కలిసి సేద్యం చేద్దాం. సోముడు పశ్చాత్తాపంతో రాముడి చేతులు పట్టుకుని, రామా, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. నీ మంచి మనసు ముందు నా దురాశ ఓడిపోయింది. నన్ను మన్నించరా. ఇప్పటి నుండి నీ అంటే ఉంటాను. నీతో పాటే కట్టపడతాను. రాముడి ఔదార్యానికి, సోముడి పశ్చాత్తాపానికి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. ఆ రోజు నుండి సోముడు తన సోమరితనాన్ని, దురాశని పూర్తిగా వదిలేసి రాముడితో కలిసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. వారిద్దరి స్నేహం, కలిసి కట్టుగా వారు పండించిన పంట ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడి సంపాదించిన దానిలోనే నిజమైన ఆనందం, సంతృప్తి ఉంటాయి. దురాశ, అసూయ మన ఉన్నతిని అడ్డుకోవడమే కాకుండా మన నాశనానికి కూడా దారితీస్తాయి. శవం ముందు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కదా, అతని పేరు రాజా. పంటలు పండక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల కొడుకే రాజా. ఇదంతా జరిగేదెక్కడో తెలియదు కదా. రంగరాజపురం అనే అందమైన గ్రామంలో రామయ్య, జానకమ్మ దంపతులు చనిపోయాక వారి ఒక్కగానొక్క కొడుకు రాజా చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నాడు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న తర్వాత చాలా కష్టపడి జమీందార్ దగ్గర ఉన్న అప్పు మొత్తం తీర్చేశాడు. ఒకరోజు రాజా ఒక్కడే ఇంట్లో ఉండగా జమీందార్ నరేంద్ర భూపతి, అతని నౌకరు వచ్చారు. ఇదిగో అబ్బాయి, ఒకసారి ఇలా చూడు. నీకోసం ఎవరొచ్చారో కొంచెం కళ్ళు తెరిచి చూడు అని పడుకున్న రాజాని లేపి మరీ అడిగాడు నౌకర్. రాజా లేచి జమీందార్ని చూడగానే, అరే, నరేంద్ర భూపతి గారు, మీరా? రండి. ఈ చిన్న ఇంట్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలియడం లేదండి. సరే, అదేం పర్వాలేదు. ఏంటి రోజు పనులు అని మామూలుగా అడిగాడు నరేంద్ర. ఇంకెక్కడికి వెళ్తానయ్యగారు? పెరట్లో 2 మామిడి చెట్లున్నాయి. కొన్ని మామిడి పండ్లు దొరికాయి. సంతకు వెళ్ళి అమ్మి వద్దామనుకుంటున్నాను. ఈ మామిడి పండ్లమ్మి నరేంద్ర గారి అప్పు తీరుస్తావు, అంతేనా? అనగానే రాజా ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అప్పు తీర్చడమేంటి? అప్పు మొత్తం తీర్చేశాను కదా. మీకు డబ్బుల విలువలు తెలిసే అవకాశమే లేదురా. ఎప్పుడూ తప్పుగానే ప్రవర్తిస్తారు. మీ నాన్న రామయ్య ఉన్నాడు కదా, నా దగ్గర 50 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది నీకు గుర్తుంది కదా అని మామూలుగా అడిగాడు. మా నాన్నగారు తీసుకున్న అప్పు నేను తీర్చేశాను కదయ్యగారు. తెలీదా? ఆ 50 రూపాయలు వడ్డీతో కలిసి 1000 రూపాయలైంది. దాన్ని తిరిగి కడితే బావుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి? నా దగ్గర ఇప్పుడు అంత డబ్బెక్కడుంది? అది మమ్మల్ని అడిగితే ఎలా? చచ్చిపోయిన మీ నాన్నని పిలిచి అడుగు. అప్పు తీసుకొని చేస్తే ఇలానే ఉంటుంది మరి. అప్పు తీసుకునేటప్పుడేమో అరిచేతిలో స్వర్గం చూపిస్తారు. లేని వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉంటాయి. అయ్యా, దయ చూపండయ్యా. నేను పేదవాణ్ణి. ఒక్క పూట తింటే ఇంకో పూట కోసం వెతుక్కునేవాణ్ణి. ఇప్పుడు అంత డబ్బు నేనెక్కడి నుంచి తేవాలి? సరే, నీ దరిద్రం నాకెందుకు? ఎందుకంటే ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను. సరే, నువ్వేం డబ్బు కట్టక్కర్లేదులే అని చెప్పగానే ఒక్క నిమిషం రాజా ఊపిరి పీల్చుకున్నాడు. అయ్యా, మీరు మహానుభావులు. మనుషుల్లో దేవుడు. నా అప్పు మాఫీ చేసి నా మీద దయ చూపించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ చేతులు జోడించి మరీ మొక్కాడు. నేనా? నీ అప్పు మాఫీ చేశానా? నేనెప్పుడు చెప్పాను? నేను డబ్బు ఇవ్వక్కర్లేదు అని మాత్రమే అన్నాను. ఆ అప్పుకి బదులుగా నేనీ ఇంటిని తీసుకుంటున్నాను అనగానే రాజాకి తల గిర్రం తిరిగిపోయింది. అయ్యగారు, ఏం మాట్లాడుతున్నారు? నాకున్నది ఇదొక్కటే. ఇది లేకపోతే నేను వీధిన పడతాను. ఇది అన్యాయం అయ్యగారు. నా బతుకుని నాశనం చేస్తున్నారు. ఇప్పుడే ఆ పత్రాల మీద వాడి వేలిముద్ర తీసుకోండి అని తన కింద పనిచేసే నౌకర్కి ఆదేశాలిచ్చాడు నరేంద్ర. వెంటనే నౌకరు ఆ పని మొదలుపెట్టాడు. పెట్టరా, పెట్టు,
పెట్టమంటుంటే నేను పెట్టలేనండి, పెట్టను. అప్పుకి పెరిగిన చక్కెర వడ్డీతో నీ ఇల్లు సరిపోయింది. రేపట్లోపు మేం ఇంటిని స్వాధీనపరుచుకుంటాం. అయ్యా అయ్యా, పేదోడి కడుపు మంట మంచిది కాదయ్యా. నేను చచ్చిపోతాను. నా ఉసురు మీకు తగులుతుంది అంటూ రాజా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నరేంద్ర భూపతి చేసేది దౌర్జన్యమైనా ఆ ఊర్లో ఎదిరించడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇల్లు పోగొట్టుకుని రాజా దేవాలయంలో పడుకునేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఊర్లో దొంగల బెడద మొదలైంది. గజదొంగ మల్లన్న చూపు రంగరాజపురం మీద పడింది. రోజూ ఒక్కొక్కరింట్లో దొంగతనం జరుగుతూ ఉండేది. ఒకరోజు గుళ్ళో రాజా నిద్ర లేచేసరికి జమీందార్తో పాటు ఊరి పెద్దలక్కడున్నారు. మీరందరూ ఇక్కడున్నారేంటి? అసలేమైంది అని రాజా ఆశ్చర్యంగా అడిగాడు. అందరిళ్లలో దొంగతనం చేసి ఇక్కడ పడుకుంటున్నావా అని ఊరి ప్రజలందరూ అడుగుతున్నారు. రాజాకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదండి. చాల్రా చాలు, ఆపు నీ నాటకాలు. కొట్టేసిన డబ్బు బంగారం ఎక్కడ దాచావో చెప్పు. అయ్యా, మీరేం మాట్లాడుతున్నారు? నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. దయచేసి నా మీద నిందలు వేయకండి అని వేడుకున్నాడు. కాని ఎవ్వరూ వినలేదు. నువ్వు తప్ప ఎవ్వరూ ఈ పని చేయరు అని నరేంద్ర అనగానే అందరూ కలిసి రాజాని కొట్టి ఊరినుంచి తరిమేశారు. రాజా ఏం చేయలేక ఆ ఊరినుంచి దెబ్బలతో నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. నడిచి నడిచి నా కాళ్ళు పీకుతున్నాయి. రాత్రైపోయింది. ఊరికి చాలా దూరంలో ఉన్న అడవికొచ్చాను. అదే మా అమ్మ నాన్న బ్రతికి ఉండుంటే నాకీ పరిస్థితి వచ్చేదా? నా జీవితం ఎంతో బాగుండేది. అమ్మా, నాన్న నన్నెందుకు వదిలి వెళ్ళిపోయారు? చెట్టు కింద బతుకైపోయింది. శరీరమేమో నీరసించిపోయింది. ఆకలితో అలమటించి చనిపోయేలా ఉన్నాను అని చూస్తూ చూస్తూ ఒక మొద్దు మీద కూర్చున్నాడు. ఇంతలో రాజా పక్కనే ఒక మామిడి పండు పడింది. మామిడి పండు ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చుట్టుపక్కల మామిడి చెట్టు లేదు కదా అంటూ చుట్టూ చూశాడు. ఎదురుగా గజదొంగ మల్లన్న నిలబడి ఉన్నాడు. రాజాకా మనిషెవరో తెలీదు. మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నావా? నేనే ఇచ్చాను, తృప్తిగా తిను. మీరు మీరు అని అమాయకంగా అడిగాడు రాజా. ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. రహస్యాలన్నీ చీకట్లోనే ఉంటాయి. ఆ చీకట్లోనే గజదొంగ మల్లన్న ఉన్నాడు. నేనే ఆ మల్లన్నని అనగానే ఒక్క నిమిషం రాజా భయంతో వణికిపోయాడు. భయపడకు, నువ్వు చాలా మంచి కుర్రాడివి. నీలాంటి మంచి మనసున్న మనుషులకి నేనెప్పుడూ సాయంగా ఉంటాను. నేను దొంగతనం చేసేది పేదోళ్ల కడుపు కొట్టేవాళ్లని మాత్రమే. నాకంటూ నీతి నిజాయితీ ఉన్నాయి అని చెప్పగానే ఆ మాటలకి రాజా చాలా ఆశ్చర్యపోయాడు. నీకెంత డబ్బు బంగారం కావాలో నేనిస్తాను. నువ్వు శివరామపురం వెళ్ళాలి. అక్కడే ఆ ఊర్లో పేదోళ్ల కడుపు కొట్టే వ్యక్తుల గురించి చెప్పాలి. నీకెంత కావాలో తీసుకో అని చెప్పాడు. ఆ విషయానికి రాజా ఒప్పుకున్నాడు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. దీనివల్ల నాకు కొత్త జీవితం లభించబోతోంది. ధన్యవాదాలండి అని చెప్పి కొంత డబ్బు తీసుకుని రంగరాజపురం పక్కనే ఉన్న శివరామపురం చేరుకున్నాడు. ఆ తర్వాత రాజా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ ఊర్లో ఒక పూరి గుడిసె వేసుకుని దాన్ని ఇంద్రభవనంగా మార్చాడు. మిగిలిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. అలాగే ప్రజల డబ్బు దోచుకునే ధనవంతుల వివరాలు మల్లన్నకి రహస్యంగా ఇచ్చేవాడు. ఈ విషయం చుట్టుపక్కల ఊర్లలో చేరింది. అయ్యా, మీకు తెలుసా, మనం ఇల్లు లాక్కున్నామే ఆ కుర్రాడు రాజా మన షావుకారు కూతుర్ని వివాహం చేసుకున్నాడయ్యా. ఏంటి, షావుకారు కూతుర్ని చేసుకున్నాడా? అంత ధనవంతుడి కూతుర్ని పెళ్లాడా? అనగానే నరేంద్ర భూపతి భార్య పక్కనే ఉంది. ఆమె ఇలా అంది. హ, మా నాన్న కూడా ధనవంతుడే కదా. పెళ్లి సమయంలో మీ కట్నం కూడా బాగా ఇచ్చారు కదా
మర్చిపోయారా? సుశీల, మీ నాన్న గురించి పక్కన పెట్టు. నేనాలోచించేది ఆ రాజాగాడి గురించి. వాడింత త్వరగా ఎలా ధనవంతుడయ్యాడా అని. ఇదే విషయం అందరూ ఊర్లో చెవులు కొరుక్కుంటున్నారయ్యగారు. రాత్రికి రాత్రి వాడు ఆకాశాన్ని భూమిని ఎలా తారుమారు చేశాడా అని. సరాసరి ఇంద్రభవనం కట్టేశాడా? రే, అసలేం జరిగిందో నా ఊహకే అందట్లేదు. ఏవండి, ఇందులో ఆలోచించేదేముంది? నౌకర్ని తన ఇంటి ముందు కాపలా పెట్టండి, ఏదో ఒక విషయం తెలుస్తుంది. వెంటనే నౌకరు శివరామపురం చేరుకుని రాజా మీద ఒక కన్ను వేసి ఉంచాడు. కాని ఆ నౌకరేం కనిపెట్టలేకపోయాడు. రాజా మాత్రం తన భార్యకు కూడా తెలియకుండా అన్ని విషయాలు మల్లన్నకి చేరవేసేవాడు. ఊర్లో మాత్రం దొంగల బెడద ఎక్కువగా ఉండేది. ఎవరు చూసినా దొంగల గురించే మాట్లాడుకునేవారు. కాని ఎవ్వరూ రాజాని మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే రాజా ఇప్పుడు ధనవంతుడు కాబట్టి. మల్లన్న, పక్కనే రంగరాజపురంలో నరేంద్ర భూపతి అనే జమీందారున్నారు. అతని అక్రమాల గురించి నేను కూడా విన్నాను. చాలా మంది వాడి దౌర్జన్యాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాడు డబ్బు చూసుకుని ఎగురుతున్నాడు. ఆ డబ్బు ఈరోజు రాత్రి ఉండదు అని చెప్పాడు మల్లన్న. వెంటనే ఆ రోజు రాత్రి మల్లన్న నరేంద్ర భూపతి ఇంట్లో దొంగతనం చేశాడు. నరేంద్ర నెత్తిన గుడ్డ వేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పగతో రగిలిపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాజాకి భోజనం వడ్డించిన రాజా భార్య రాజాని ఇలా అడిగింది. ఏవండి, మనిద్దరం భార్యాభర్తలం కదా, ప్రతి భార్యకి తన భర్త గురించి మొత్తం తెలిసుండాలి కదా. అరే, అడిగేదేదో సూటిగా అడుగు, ముసుగులో గుద్దులాటెందుకు అని భోంచేస్తూ అడిగాడు రాజా. ఏం లేదండి, ఊర్లో అందరూ అనుకుంటున్నారు మీకేదో నిధి దొరికిందని, అందుకే మీరు భికారి నుంచి ధనవంతుడయ్యారని. ఇదంతా నిజమా? అరే, అలాంటిదేమీ లేదు. అవన్నీ పనికి మాలిన మాటలు. నిధి లేదు, నిమ్మకాయ లేదు. ఆ మాటలు పట్టించుకోకు. రా, వడ్డించు. చాలా ఆకలిగా ఉంది. రా, త్వరగా భోజనం వడ్డించు. లేదండి, మీరేదో దాస్తున్నారు. నేను మీ జీవిత భాగస్వామిని కదా, అయినా మీరు నన్ను నమ్మడం లేదు. కౌసల్య, కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మంచిది. అర్థమైందా? కుదరదంటే కుదరదు. నాకు తెలిసి తీరాలి, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు నీకు తెలియాలి, అంతే కదా? సరే విను. మన ఊరి చివరనున్న చిత్రకూటం అడవిలో గజదొంగ మల్లన్న ఉన్నాడు అని ముందు నుంచి జరిగింది మొత్తం చెప్పాడు. ఇదంతా కిటికీ దగ్గర నిలబడి నౌకరు దొంగచాటుగా విన్నాడు. పావురంలాగా నరేంద్ర భూపతికి చేరవేశాడు. నరేంద్ర భూపతికి అత్యాశ మొదలైంది. దొంగలు కొట్టేసిన నిధి మొత్తం చేజిక్కించుకోవాలి అనుకున్నాడు. వెంటనే చిత్రకూటమి అడవికి నౌకర్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. ఎలాగోలా కష్టపడి దొంగలు నిధి దాచిన గుహ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ ఆ గుహలోకెళ్లారు. అక్కడ ఉండే మల్లన్న ఆ తలుపు మూసేశాడు. ప్రపంచంలో మందులేని వ్యాధి ఏదైనా ఉందంటే అది అత్యాశ. దానికి మందు లేదు అని మల్లన్న వాళ్ళని చంపేశాడు. ఊర్లో మాత్రం దొంగల బెడద అలాగే ఉంది. మన రాజా కూడా భార్యతో హాయిగా జీవిస్తూ పరోక్షంగా చాలా మంది పేదవాళ్లకి సాయపడుతున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదే.